హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు దసరా నవరాత్రులు 4వ రోజు భాగంగా శ్రీ కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒకసారి రవ్వ కేసరి ఇలా పర్ఫెక్ట్ కొలతలతోటి ట్రై చేసి చూడండి. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక్కడ 1 కప్పు రవ్వకు 3/4 కప్పు దాకా నెయ్యి తీసుకుంటున్నాను. అందులో కొద్దిగా పక్కకు తీసేసుకొని మిగతా సగభాగం వేస్తున్నాను. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు వేసుకొని వేయించుకుందాం. జీడిపప్పులు ఈ విధంగా కాస్త కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కిస్మిస్ వేసుకుందాం. ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేయించుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మీరు ఇంకా కావాలంటే ఇందులోకి బాదం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అదే నేతిలోనే ఒక చిన్న టీ గ్లాస్ తోటి బొంబాయి రవ్వ వేస్తున్నాను. ఈ బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఈ బొంబాయి రవ్వ వేగడానికి కనీసం 4-5 నిమిషాలు టైం పడుతుంది. ఈలోగా ఒక పక్క మరొక పక్క మనం తీసుకున్న 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళను ఒక పక్క బాగా మసిలించుకోవాలి. మరొక పక్క రవ్వ అనేది కంటిన్యూస్గా కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి. చూడండి, రవ్వ అనేది కాస్త కలర్ కూడా చేంజ్ అయింది. మరొక పక్కన నీళ్ళు కూడా బాగా మసులుతున్నాయి. చూడండి, ఇప్పుడు రవ్వ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యి రవ్వలో నుంచి కాస్త నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంది. ఈ టైంలో మనము నీళ్ళు బాగా బాయిల్ చేసుకున్నాం కదా, ఆ నీళ్ళని వేసేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని వేసుకోండి. చూడండి, రవ్వ అనేది ఎక్కడ ఉండగట్టుకోకుండా ఉంటుంది. మనం మంచిగా రవ్వని వేయించుకున్నాం కాబట్టి. ఒకవేళ మీకు ఉండకడుతుంది అని అనుమానం వస్తే ఒక పక్క నీళ్లు పోసుకుంటూ మరొక పక్క కలుపుకోండి. చూడండి, ఒక 2 నిమిషాలకి రవ్వ ఈ విధంగా దగ్గరగా వస్తుంది. ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం తీసుకున్న 1 గ్లాసు రవ్వకి నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు చక్కెర వేస్తున్నాను. మనం తీసుకున్న రవ్వకి కరెక్ట్గా సరిపోతుంది ఈ కొలత. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనము చక్కెర వేసే తలకి రవ్వ అనేది కాస్త లూజ్గా అవుతుందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఈ చక్కెరని రవ్వలో బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి, ఆప్షనల్ మాత్రమే. నేను ఇందులోకి కొద్దిగా వేసాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకొని చూడండి, ఈ టైంలో మనము కాస్త నెయ్యి పక్కకు తీసుకున్నాం కదండి, ఆ నెయ్యిని ఇప్పుడు యాడ్ చేయండి. అలాగే మనం వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి నెయ్యి మొత్తము రవ్వ కేసరి పీల్చుకునే విధంగా కలుపుకోవాలి. చూడండి, కేసరి అనేది ఇలా ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతుంది కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేశారంటే రవ్వ కేసరి అనేది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుంది. అంతేనండి, దసరా నవరాత్రులు 4వ రోజు సందర్భంగా శ్రీ కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం రవ్వ కేసరి అయితే రెడీ. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.